లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక కొలకలూరుకు చెందిన యువతి శ్రీశైలం వెళ్లి అక్కడ అడవిలో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అక్కడి పోలీసులు, అటవీ సిబ్బంది యువతిని రక్షించి స్వగ్రామానికి పంపించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి బి వెన్నెల ఇటీవల తెనాలి గంగానపేట వచ్చి అక్కడి నుండి కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆ యువతి ఆదివారం శ్రీశైలం వెళ్లి అక్కడ అడవుల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీశైలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని శిఖరేశ్వరానికి ఆటోలో వెళ్లిన వెన్నెల శిఖరేశ్వరం ఆలయం వద్ద తన మొబైల్ ఫోను, బ్యాగ్ పెట్టి అక్కడే ఉన్న 20 అడుగుల ఎత్తైన గోడ దూకి నల్లమల అడవిలోకి ప్రవేశించింది. యువతి కనిపించకుండా అక్కడ వస్తువులు మాత్రమే ఉండటంతో దేవస్థానం సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ సిఐ ప్రసాదరావు, అటవీ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది చెంచులతో కలిసి ఆదివారం రాత్రంతా అడవిలో గాలించారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున సిఐ ఆధ్వర్యంలో దట్టమైన అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. శిఖరేశ్వరానికి కిలోమీటర్ దూరంలో ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో ఉన్న యువతికి దేవస్థానం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న యువతి సోదరి శ్రీశైలం వెళ్లి వెన్నెలను ఇంటికి తీసుకొచ్చింది. వెన్నెల ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆన్లైన్లో యాప్ ద్వారా 15,000 రూపాయల రుణం తీసుకున్నట్లు సిఐ చెప్పారు. తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువ చెల్లించిన యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. వారి వేధింపులు తట్టుకోలేక వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని అడవిలోకి వెళ్ళినట్లు తెలియజేశారు. మాది తెనాలి మండలం కొలకలూరు. మా చెల్లి 5th నైట్ నుంచి కనిపించడం స్టార్ట్ అవ్వలేదు. ఏంటి చేశాను, చెట్టు మీద నైట్ మొత్తం స్టే చేశాను. అలా పొద్దున్నే ఇంకా ముందుకు వస్తుంటే పోలీసు వారు నా కోసం నైట్ మొత్తం అక్కడే వెయిట్ చేసి అన్నీ శ్రీశైలంలోని శిఖరం గుడి వద్ద ఫారెస్ట్ ఫెన్సింగ్ వాళ్ళు 20 అడుగుల ఎత్తుగల ఫెన్సింగ్ ఎక్కి ఒక అమ్మాయి ఫారెస్ట్ వైపు దూకిందని చెప్పేసి సమాచారం రాగానే వెంటనే నేను మా సిబ్బంది రవికుమారు, వెంకటనారాయణ, మిగతా సిబ్బందిని తీసుకొని పోయి అక్కడ పోయి వెతకడం జరిగింది. నైటు అర్ధరాత్రిలో వెతికాం కానీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తర్వాత వేకోజామున కూడా అమ్మాయి గురించి ఆచూకీ గురించి వెతకడం స్టార్ట్ చేసాం. వెతికితే ఈరోజు ఉదయం 11 గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దట్టమైన అడవిలో కనిపించింది. అమ్మాయిని పోయి బయటికి తీసుకొని వచ్చి అమ్మాయి గురించి విచారించగా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేక ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా ఒక 15,000 అమౌంట్ని లోన్కి తీసుకుంది. తిరిగి ఆ అమౌంట్ దానికి 5 రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా కావాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే ఆమె ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది. దానికి ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీశైలం వచ్చి సైట్ సీయింగ్ అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఫెన్సింగ్ ఎక్కి దూకినట్లు చెప్పింది. చనిపోవాలనే ఉద్దేశంతో దూకినట్లు చనిపోయింది. ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత ఆమె గురించి విచారించి ఆమె బంధువులకి, అదేవిధంగా ఆమె మిస్ అయినట్టుగా తెనాలి 2 టౌన్ పోలీసులో ఒక మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. వాళ్ళు కూడా సమాచారం అందించి ఆమెని చికిత్స నిమిత్తం శ్రీశైలం టెంపుల్ హాస్పిటల్లో చూపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది.